ప్రాచీన చరిత్ర కలిగిన బుగులోని జాతర గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో బుగులోని జాతరను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారు బుగులోని గుట్టపై జరుగుతున్న బుగులోని జాతరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పటి నుండి జాతర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక బుగులోని జాతర అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నానన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నూతన నడక మార్గం, త్రాగునీరు సౌకర్యం కల్పించామని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల నుండి గుట్టకు శాశ్వత రహదారుల ఏర్పాటుకు నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. బొగులోని ప్రాంతాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా నియోజకవర్గంలోని రేగొండ మండలం, అదేవిధంగా బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర పురాతనమైనటువంటి ఆ యొక్క స్వామి ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవుడు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు 4 రోజులు జాతర, సుమారు 3 లక్షల మందితో ఈ జాతర పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క కోరిన కోరికలు మొక్కుకొని, మొక్కులు అప్పజెప్పి, మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా ఆ దేవుణ్ణి దర్శించుకొని మరి పోయేటువంటి ఆనవాయితీ గత వందల సంవత్సరాల నుంచి ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కటానికి దిగటానికి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఉత్సవమూర్తులు లేకపోయినా, నేను గత 2-3 సంవత్సరాల క్రితం ఉత్సవమూర్తులను కూడా తమిళనాడు కుంభకోణం నుంచి తెప్పించి అక్కడ మన ఆ స్వామివారికి అర్జించడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో బుగులోని వెంకటేశ్వర స్వామి, కోటంచ నరసింహస్వామికి నిధులు కావాలని గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. బుగులోని వెంకటేశ్వర స్వామి మెట్లకు 2 కోట్ల రూపాయలు కోరాం, 1,50,00,000 ఇచ్చారు. అదేవిధంగా మంచినీటి కొరకు కూడా నేను ఎక్కువ పోతుంటే దిగుతుంటే మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు టెంపరీగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పర్మనెంట్కి కూడా మంచినీళ్ళ కొరకు వచ్చే జాతర వరకు మెట్లకు కానీ, అదేవిధంగా మంచినీటి కొరత లేకుండా, అదే జగ్గయ్యపేట నుంచి బుగులోని జాతర, తిరుమలగిరి నుంచి బుగులోని జాతర, రావులపల్లి నుంచి బుగులోని జాతర, జుబిల్ నగర్ రోడ్డు నుంచి, అదే కొత్తపల్లి నుంచి జోబిల్ నగర్ రోడ్డు నుంచి పాండవుల గుట్టు ముందుకెళ్ళి ఈ యొక్క బుగులోని జాతరకు 4 రోడ్లకు 5,40,00,000 మంజూరు కూడా అయినాయి. అదేవిధంగా ఇక్కడ శివాలయానికి కూడా అభివృద్ధి చేస్తాం. ఈడ సీసీ రోడ్లు వేయించి మంచి వాతావరణం కల్పించే విధంగా వచ్చే జాతర వరకు ప్రత్యేక దృష్టి ఆ స్వామివారి ఆశీస్సులతో నేను పెట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, భక్తులకు ఎలాంటి మరి అసౌకర్యం లేకుండా మరి అన్ని రకాలుగా మంచి సౌకర్యం కల్పించే విధంగా మరి స్వామి ఆశీస్సులతో ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ, భక్తులకు ఆటంకం కలగకుండా ఎండోమెంట్ ఈవోను కానీ ఇప్పుడు డీసీకి కూడా ఫోన్ చేస్తాను. మరి అదేవిధంగా నిర్వాహక కమిటీ కోరుతున్నా, మంచినీళ్ళ కొరత రాకుండా మరి దయచేసి ఈ యొక్క నిర్వాహక కమిటీ చూసుకోవాలని వారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి స్వామి ఆశీస్సులతో నిండుగా అభివృద్ధి చేస్తాం.